మరదలను చంపి ఇంకో మరదలను దొంగ తీసుకొని అనుభవిద్దాం అనుకున్నావు నాకు కూడా అక్క. వచ్చిందే బ్రోకర్ కదా, దానికి అంత భయపడుతున్నావేంది? అక్కలేదా ఇంట్లో? అదా అక్క లేదు. నాకు ఆడోళ్ళు అంటే మస్తు కసి కదనే, అందుకే మొన్న దాన్ని బాగా బలవంతంగా అనుభవించిన. ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళ అవ్వగారింటికి వేయింది. ఇక అత్తదో రాదో. అగో నువ్వెందుకు అట్లా భయపడుతున్నావు? నిన్ను అట్లా అనుభవించలే దాని లెక్క. నువ్వు నా మల్లె పువ్వే, నిన్ను కొంచెం కొంచెం నలిపేస్తా. రారా సారేడన్నా పోతాడు. సరే పా నాన్న పోదాం. అవురా రాజయ్య, నేను నిల్చుండే పెట్టిన మీదనే ఇంకొన్ని అపోజిట్ నిల్చుండే పెడతావరా? చూడు సింపుల్గా 20 లక్షలతోటి అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు చూడరా, వాట్సాప్ గ్రూపులు అన్నీ నా పేరు మీదనే మోగుతున్నాయి, కన్నం బాపు అని. రేయ్ నువ్వు గిట ఖర్చు పెట్టేది ఉంటే నేను ఇంకో 50 లక్షలు ఖర్చు పెడుతుంది. చూసినావా, సింపుల్గా 20 లక్షలలో ఎలక్షన్ ఖతం అయిపోయింది. రాయేశం, మొత్తానికైతే సాధించినావు, సర్పంచ్ అయినావు. సొంత నిర్ణయం తీసుకొని ఏది పడితే అది అందరికి హామీలు ఇయ్యకు. అంతా మీ దయ్యా. ఏం సర్పంచ్ అమ్మా, కొత్తగా సర్పంచ్ అయిందని చెప్పి అతి ఉత్సాహం ఎవరి మీద చూపించకు. ఏమన్నా కావాలంటే నన్ను అడుగు, నా ఫుల్ సపోర్ట్ నీకే. జనాలకు ఈ కన్నం బాపులు అని తెలుసు. జనాలు తిరగబడితే ఎట్లా మరి? జనాల నిన్ను నమ్మి 20 లక్షలు ఖర్చు పెట్టిన. ఆ 20 లక్షలు రాబట్టుకోవాలనుకుంటే మన ఇద్దరం కలిసి పని చేసుకోవాలి. నేనున్నా కదా, జనాన్ని చూసుకున్నాను. అవురా రాయేశం, బర్లా గడ్డి వేసినావా? అయ్యా బాంచనే వేయలేదు. అదేరా, సర్పంచ్ పదవి రాగానే ఒళ్ళు బలిసిపోయింది, కళ్ళు మీదికి పోయినాయి. అయ్యా బాంచనే వేసేస్తా. సర్పంచ్ కాగానే ఎంత బలపరిచింది చూడు, అంత బలపద్దు, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అయ్యా మర్చిపోయాను అయ్యా, వేసేస్తా. చూసినావా, సర్పంచ్ కాగానే ఎంత బలపరిచిందో, అంత బలపరిస్తే బాగుండదు, తగ్గిస్తే మంచిది. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయము మా ఇంట్లోనే ఉండే. ఏదో రిజర్వేషన్ వేరే వచ్చిందని చెప్పి నిన్ను దగ్గరుండి నామినేషన్ వేయించి గెలిపించుకున్నా. ఎందుకంటే రాజకీయం కూడా మా ఇంట్లోనే ఉండాలి ఇంకా కూడా అని చెప్పి. ఇప్పుడేదో ఊరోడు తిరగబడతాడు ఏం చేద్దామని కాదు, ఈ ఊళ్ళే నేను చెప్పిందే నడవాలి. అంటే దాని అర్థమేందో తెలుసా?
నువ్వు నా ఇంట్లో దాని అని అర్థం. అంత కోపంగా చూడబడుతుంది. నువ్వు మనదానివనే కదా దగ్గరుండి గెలిపించుకున్నా. ఈ కాడికి వెళ్ళి మనం కలిసి పని చేసుకుందాం. అంటే ఎవరైనా చూస్తారని భయపడుతున్నావు. ఎవరు చూడకపోతే కరెక్ట్ అన్నట్టే కదా. సరే పో, ఎప్పుడన్నా చూసుకుందాం. ఇప్పుడైతే వెళ్ళిపో. అనుకుతున్నావు బాగా. పొట్టిగున్నా గట్టిగుందిరా. అరే కన్నం బాబు, నీకు రాసి పెట్టిందిరా యోగం. ఏంది సర్పంచ్ అమ్మా ఇట్లా వచ్చినావు? మీకు ఒక విషయం చెప్పాలి. సరేలే కూర్చో. ఏం రాశాం? సర్పంచ్ మేడంను రోజు వచ్చి కలిసిపోమన్నా చెప్పలేదా? నేను వస్తాను కదా. మా నాన్న సర్పంచ్ గిరి తర్వాత నేర్చుకుంటాడు కానీ ఇక బడికాడు సీన్ గాడు నాకు అడ్డం వచ్చి నువ్వు మా కుల మామవు సర్పంచ్ అయినా కష్టపడి ఊరికేమో నేర్చుకోవచ్చు అనుకుంటే నువ్వు కూడా ఆ కన్నం బాబు మాట వింటున్నావు కదా అని నన్ను నిలదీస్తాను. ఇట్లనే మనం ఇంకా కొన్ని రోజులు చూసుకుంటున్నాం అనుకో, ఊరోళ్ళందరూ మన నుంచి తిరగబడతారు. నీకు చెప్తానేమో నువ్వు నేను చూసుకుంటుంది అని నువ్వు అన్నావు. ఏమైంది నీకు చూసుకున్నాడు? ఎవడెవడు ఎదురు మాట్లాడుతుండో వాళ్ళ గొంతుల పానం బయరు వచ్చింది. నువ్వేం భయపడకు. అవేవో అవన్నీ చేసే బదులు డబ్బులు వచ్చినాయి కదా, ఆ పనులు చేస్తే అయిపోతుంది కదా. అది కాదు చిలక, నీకు పెట్టే పెట్టుబడి ఇంకా రాలేదు. అందుకోసం ఆగాలి ఇంకా కొన్ని రోజులు. ఏం చూస్తున్నావు? మందు పోయి. పదా లెక్కలు చేసుకునే టైం అయింది. నాన్న నాన్న ఏంటి బిడ్డ? అన్నం తెచ్చిన తింటూరా నాన్న? వస్తాను. ఏమైంది నాన్న? ఏమైంది ఏందమ్మా? వాడిని చూసినప్పుడల్లా నా రక్తం అంతా మరిగిపోతుంది. దేనికైనా టైం వస్తుంది నాన్న. ఆడు నీ మీద చెయ్యి వేసినప్పుడల్లా నరికి నరికి సంపవద్దు అయిందమ్మా. అప్పుడే మర్చిపోయినావా నాన్న వాడు మనకు చేసిన ద్రోహాన్ని? వాడు మన అక్కని చంపేసిండు. అస్సొంటోనికి అని అధికారాన్ని మనం దూరం చేసినాం. ఆ అధికారం మన దగ్గర ఉంది. వానికి ఆస్తిని అయినోళ్లను అందరినీ దూరం చేద్దాం. వాన్ని ఒంటరిని చేసి వాన్ని కుక్క చావు చంపుదాం. నువ్వు అన్న రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తానమ్మా. తొందరలోనే వస్తుందిలే నాన్న. వాని చావు మన చేతుల్లోనే. సరే అమ్మా. ఇప్పుడే తిన్నావు కదా. సరే బిడ్డ. నీళ్ళు కడుగు. సరే బిడ్డ కూర్చుంటా. ఏం రాశాం? అయ్యా
నీళ్ళు కట్టడం అయిందా మక్కకు? అయింది, ఇప్పుడే బుక్కినంత పోదిన్నయ్యా. సరే, నువ్వెందుకు వచ్చినావు? నాన్నకు అన్నం తీసుకురావడానికి. మీ నాన్నకు అన్నం తీసుకోవడానికి వచ్చినావా? మరి అను, నా ఆకలి ఎట్లా తీరుస్తావు? ఓహో, చేన్లని చూస్తున్నావా? అదే చేన్ల, అదే మక్క తోటలో మస్తు ఉంటుంది. చిలుక కొట్టుడు కొడితే తెలుసా? మంచిగా అనిపించిందా? ఇష్టం లేని ఆడదానికి నచ్చడం అంటూ ఉండదు. అట్లెట్లా? నచ్చాలే కదా, మనం దగ్గర అవుతున్నాం కదా. సరే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ పాటికి 100 మంది పెళ్ళాలా చేసుకుంది నేను. పెళ్ళి అంటూ నాకు ఇష్టం లేదు. జస్ట్ ఎంజాయ్ చేయాలి, ఉండాలి మనిషి అన్నప్పుడు. ఈ ఒక్కసారికి నీ దాహం తీరిందా? నువ్వు ఒక్కసారి అనుభవిస్తే తీరని అందమే నీది. బిర్యానీ లాగా తింటే ముక్క తిన బిడ్డ అవుతుంది. ఆ బిర్యానీకి కట్టినట్టే నా అందానికి కూడా వెలకట్టు. అంటే ఏంటిదే? అంటే ఏంటిదా? ఎలాగూ నన్ను పెళ్లి చేసుకోవు, కనీసం నేను ఈ సమాజంలో బతకడానికి నాకు దారి చూపించు. నిన్ను సర్పంచ్ని చేసిన కానీ ఇంకేందే? సర్పంచ్ని చేసినావు గాని అధికారం మొత్తం నీ దగ్గరనే ఉంది. అందుకే నాకు ఒక ఇల్లు కావాలి. ఇల్లా? ఇల్లే. మంచినీళ్ళ బావి కాడ నువ్వెంతో ఇష్టపడి కట్టించినావు కదా, ఆ ఇల్లు నా పేరు మీద రాయి. ఏంటి అది? ఒక్కొక్క పైసా ఏంటి అనుకుంటున్నావు? 3 కోట్లు అయింది దానికి. ఏంది 3 కోట్లని భయపడుతున్నావా? ఈ పూర్తి అందం నీకద్దా? ఇంకెన్ని రోజులు ఈ పొలాల గట్ల పొంటి కకృతి పడుతూ? 3 కోట్లు కాదే, నీకోసం 30 కోట్లనే సరే, కానీ ఒక రోజు మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్కి పోదాం, ఓకేనా? నాన్న, వాడిప్పుడే దారిలోకి వచ్చిండు. వాడిని ఇల్లు రాసిస్తా అన్నాడు, రేపో ఇల్లుండు. నువ్వు ఇప్పుడే ఆవేశపడకు, వాడిని చంపే రోజులు ముందే ఉన్నాయి. ఏందే పులి పట్టిన జినక పిల్ల లెక్క అనుకుతున్నావు? అయినా నా పెన్లాన్ని నేను పట్టుకుంటే ఒకటి చూస్తే నాకేందే? నా పెన్లం నా ఇష్టం. అయినా సూపర్ అనికినవే. ఎవరికెవడన్నా పట్టుకుంటే ఇట్లనే అనికినావా? అయినా నిన్నెవడు ముట్టుకుంటాడే? ఈ కన్నంగాని పెన్లాన్ని ముట్టుకోవాలంటే ఒక్కొక్కనికి గజ్జల గజ్జు గజ్జు మనాలే. ఏమే డిసప్పాయింట్ అయినావా? 15 రోజులు అవ్వగారింటికి పోయినావు కదా, ఆ కూడి తీస్తా, కానీ ఇప్పుడు కాదు, రాత్రికి తీస్తా.
అన్నం సార్. సర్పంచ్ అమ్మ ఇప్పుడే వస్తున్నావా? దా ఆగు. ఈడేవాడు మీ అయ్యేటి వేయండు. మా నాన్నకు పానం మంచిగా లేకపోతే మా అత్తోళ్ళ ఇంటికాడ ఉన్నాడు. ఈయనే మా మేనత్త కొడుకు. ఇప్పటి నుంచి మా నాన్న వచ్చేదాకా మన పొలం పనులు అన్నీ ఈయననే చూసుకుంటాడు. చూస్తే మంచిగానే ఉన్నాడు అట్టకట్ట అని కావరం అంగదిత్తా కానీ అయ్యో తలకాయ కిందికే వాడితేవి. నీ మేనే బావనే కదా, ఏమో నేను చేసుకున్న మగం లెక్క ఫీల్ కాబడితేవి. సరేరా, నువ్వేమేం పని చేస్తావు? నేనా అన్ని పనులు చేస్తానా. నువ్వు ఏ పని చేస్తా. నీకు మంది కలుపుకుంటావా? కలుపుతా. ఇంకేమన్నా గోతులు తవ్వమన్నా కానీ సూపర్ తవ్వుతాన్నా. ఏంద్రు మందు కలుపుడు అంటే ఓకే, ఈ గోతులు తవ్వుడు ఏందిరా? గోతులు అంటే మంది కింద తవ్వేటి కాదే, చేనులలో తవ్వేటి. నువ్వు ఏ పని అన్నా చెప్పు, చేస్తా. వెన్నెలా వెన్నెలా, ఇగో వీడు మన కొత్త పాలేరు. ఈ కాడికి వెళ్ళి నీకేమన్నా పని సాత కాకపోతే వాటితో చేయించుకో. సరే అండి. అంతా సరే కానీ ఏదో వాటర్ ట్యాంక్కి శంకుస్థాపన చేస్తున్నావట కదా. నీకు చెప్పినా కదా నాకు తెలియకుండా ఏ పని చేయొద్దు, ఎక్కడ కూడా శంకుస్థాపన చేయొద్దని. అర్థమైందా? అది 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 లేదు గిది లేదు, ఆ శంకుస్థాపన ఆపే. రై మీరిద్దరు పొలం కాడికి పోండి, నేను అప్పటికి వచ్చి లెక్కలు చూస్తా. సర్పంచ్ అయితే ఏంది, నువ్వు ఎప్పటికీ నా కింద పని దానివే, దాచి దానివే. నడుపు పొలం కాడికి. అక్క, నిన్ను చంపినోడి సాగు రోజులు దగ్గర పడ్డాయి అక్క. నువ్వు రోజు నా కళ్ళకి వచ్చి నువ్వు నాకు చెప్తా అంటే ఆ బాధ నేను మర్చిపోలేకపోతాను అక్క. సత్య ఏం చెప్తారా? కానీ కానీ నువ్వు ఇక్కడున్నావా? నేను చూస్తలేను. ఇక్కడనే ఉన్నా నేను. ఏమున్నదా ఈ సీరలా? వా, నేను చూస్తేనే ముద్ద వస్తున్నదే. అబ్బా ఆగు, గడమ్మ బాగున్నాడు. ఆడుంటేందే వానికి తెలుసు. లేదండి, ఏ ఇష్టం లేని ఆడదాని మీద చెయ్యేసి అనుభవించడం మొగతనం కాదండి. మొగతనం అంటే నాకు తెలిసింది ఆడదాన్ని అనుభవించదే తెలుసు నాకు. ఓహో, అంటే నాకన్నా ఏమన్నా పెద్ద మొగోనే చూసుకుంటా ఉన్నా. అయినా నాకన్నా పెద్ద మొగోడు కదా అంటే నాకు మొగతనం లేదన్నట్ట. ఛీ,
నీకు ఇంకెప్పుడు అర్థమవుతుంది? ఆడదానికి అంటుముట్టు అనేది ఒక 5 రోజులు ఉంటుంది. ఆ టైంలో కూడా నువ్వు నా మీద మృగంలాగా ప్రవర్తించినావు. అందుకే మా అవ్వగారింటికి పోయినా. కానీ ఏ అతి గతి లేక మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చిన. లేకుంటేనా నిన్నెప్పుడో వదిలేసేదాన్ని. నువ్వేంది నన్ను వదిలేసేది? నిన్నే నేను వదిలేద్దాం అనుకున్నా, కానీ పోరో పుట్టినాక వదిలేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ కన్నం బాబు గారు నేను ఇట్లా వదిలేస్తే ఏం లేనోడు మొగతనం లేనోడు అని జనం అనుకుంటారే. అదే ఈ కడుపులో పోరో పుట్టి నేను నిన్ను వదిలేసిననుకో, కన్నం వంశంలో మొగోడు పుట్టినని చెప్పుకుంటారే. మంచాలు ఇరగొట్టిండు కన్నముడు అంటే చెప్పుకుంటారు. నీకు నచ్చినా నచ్చకున్నా నువ్వు నా పక్కకు రావాల్సిందే. సరే. పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నారు. ఇంతవరకు అదేది లేదు, కానీ ఈ ముందు ముచ్చట్లయితే బాగా కావాలి. చేయిస్తే పట్టే ఇల్లే కదా రిజిస్ట్రేషన్. ఇంకెప్పుడు? నువ్వే అన్నావు కదని ఇట్లా ఎన్ని రోజులు తింటావు పొలగట్ల మీద బిర్యానీ అని. అందుకే ఒక్కసారి ఇంట్లో తిని ఆ తర్వాత చేయిస్తున్నాయి. ఇల్లే కదా రిజిస్ట్రేషన్. ఆగు, ఇప్పుడే ఎందుకు తొందరపడతావు? ఎప్పుడైపోయింది చచ్చిపోడే కదా, ఇప్పుడే చంపితే ఓ పని అయిపోద్ది. వాడు రాస్తానన్న ఆస్తి ఇంకా రాయలేదు. ఆస్తి రాయంగానే ఆస్తి మనకు, కుక్క చావు వానికి. ఇట్లా ఇంకెన్ని రోజులు? వాడు నిన్ను ముట్టుకున్నప్పుడల్లా నాకు అగ్రమైన కోపం వస్తుంది. వాడు నా ఒంటి మీద ఎక్కడెక్కడైతే ముట్టుకున్నాడో నీ చేతులతోనే ఆ మైలను కడిగేతులే. హలో, నేను ఇప్పుడే ఇంటికి పోతున్నా. నువ్వు నాకు అందుబాటులో ఉండు. నేను ఇచ్చినప్పుడు నువ్వు వచ్చేటట్టు. ఇదే మనకు మంచి ఛాన్స్, మిస్ చేయకు. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు, ఓకేనా? కన్నం గారు, కన్నం గారు. ఏంటిది? అది
రిజిస్ట్రేషన్ ఇవాళ పెట్టుకుందాం అన్నావు కదా, ఏమైంది? అన్న అంటే ఈరోజే పోవాలన్నా రిజిస్ట్రేషన్కు? ఇంకా టైం లేదా? ఇవాళ మొదలు పెడితేనే రేపో ఎల్లుండో అవుతుంది. ఇంకా స్లాట్ బుక్ చేద్దాం మనం. స్లాట్ బుక్ చేద్దాం, టైం లేదా పట్రావు? అక్కలేదా ఇంట్లో? అదా అక్క లేదు. నాకు ఆడోళ్ళు అంటే మస్తు కసి కదనే, అందుకే మొన్న దాన్ని బాగా బలవంతంగా అనుభవించిన. ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళ అవ్వగారింటికి వేయింది. ఇక అత్తదో రాదో. అగో నువ్వెందుకు అట్లా భయపడుతున్నావు? నిన్ను అట్లా అనుభవించలే దాని లెక్క. నువ్వు నా మల్లె పువ్వే, నిన్ను కొంచెం కొంచెం నలిపేస్తా. నువ్వు మెల్లమెల్లగా నలిపినా, మొత్తం ఒకేసారి నలిపినా నలిగిపోవడానికి నేను సిద్ధమే. ఇంట్లో నీ పెళ్ళం కూడా లేదు. నీకు ప్రతిరోజు కావాల్సింది దొరకాలంటే నేను చెప్పిన మాట నువ్వు వినాల్సిందే. అంటే ఇప్పుడు ఏం లేదా? ఏం లేదు. నువ్వు రిజిస్ట్రేషన్ చేసేదాకా ఇలాంటివి ఏం లేవు. సరే కానీ ఏదో. హలో సీను గారు, రండి. ఓకే. ఇల్లు కొంచెం గట్టిగానే ఉంటుంది కూడా అవుతుంది. వచ్చిందే బ్రోకర్ కదా, దానికి అంత భయపడుతున్నావేంది? అదే రిజిస్ట్రేషన్ అన్నారు కదా, ఇద్దరి పేరు మీద చేయమంటారా ఒక్కళ్ళ పేరు మీద చేయమంటారా? అదేంది ఇద్దరి పేరు ఎట్లా చేయొచ్చు? తనకే రాసిస్తారని చెప్పినా ఇల్లు. అది ఇప్పుడు నీ ఇంట్లో పెళ్ళం కూడా లేదంటాను. ఉన్నదంతా ఇద్దరు పొత్తుల రాశాయి. మళ్ళీ అత్తదో రాదో అని కూడా అంటాను. మళ్ళీ నీకు కావాల్సినప్పుడు తీసుకునేలే. చెయ్యొచ్చు కదా, ఏం ఆలోచిస్తున్నావు? సరే ఇష్టం. సరే మీరు అన్న విధంగానే పేపర్లు తయారు చేసి తీసుకొని వస్తా. సరే మా ఇంట్లోకి ఒక్కసారి. ఇప్పుడే ఎందుకు తొందర పడుతున్నావు? అయినా నేను మొత్తం మీదాన్ని అయినా కదా, ఆయనకు డీటెయిల్స్ చెప్పాలి. నేను పోయి చెప్పత్తా, సరేనా? సరే. అయ్యగారు 2 రోజుల నుంచి ఇంటికి పాలు లేకన్నారు, ఎందుకు? పాల సంగతి పక్క పెట్టి కానీ మక్కకి నీళ్ళు కడతానావా? కడతానయ్యా, ఇంటి తెత్త అయింది. అందులో సిమ్మటి ఎత్త అయిపోద్ది మొగుళ్ళల్లో. అంత ఎత్తాయి కర్రలు. అయితేమే కానీ ఇంట్లో అమ్మగారు లేరు అయ్యింది. ఇదేంద్రు 4 రోజులకి నా పిల్లల్ని పేరు పెట్టి పిలుస్తున్నావు అమ్మగారు లేరని. అమ్మగారితో నీకేం పనిరా? అంటే పని అనేం కాదు, టైం కింద అన్నం పెట్టి కదా, గట్లా అడుగుతాను. అన్నమా కాదు, వీడు ఏ అన్న కోసం మాట్లాడుతాడు? ఈ సూపుల్లో కసి కనబడుతుంది. సరే అది లేదు, అమ్మగారింటివి. అయ్యో అమ్మగారు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఏందా? మరి నాకు ఇప్పుడు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు కావాలి? ఛీ, అమ్మగారిని అట్టే మీరు పంపించారు. అమ్మగారు చేతి వంట ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? అయినా కానీ ఎప్పుడు పరాయాడోళ్ళని చూసుకుంటారు బతుకుడేనా మీరు? ఎప్పుడన్నా ఆమె పక్కకు కూర్చుండి ఓదార్పుగా 4-5 ముచ్చట్లు మాట్లాడి, అసలు అమ్మగారు చేతి వంట మీరు ఎప్పుడన్నా రుచి చూసిర్రా? ఎంత రుచి ఉంటుందో తెలుసా? అమ్మగారు ఛాయలు పెట్టుకోమని డబ్బు రొట్టితేనే మస్తు మెత్తగా ఉంటుంది అయ్యగారు. నేనైతే పిసుక్కుంటూ తినటోని. ఇక అదే మొన్న అమ్మగారు బిర్యానీ చేసారు. అందులో పెరుగు వేసుకొని ఉల్లిగడ్డని నిమ్మకాయ వండుకొని ఒక్కొక్క బుక్క ఆస్వాదించుకుంటే తింటే అమ్మగారంత టేస్టీ బిర్యానీ నేను ఎక్కడ చూడలేదు తెలుసా? అమ్మగారంత టేస్టీ బిర్యానీ నేను ఎక్కడ చూడలేదు తెలుసా? ఆపరా ఈ బిర్యానీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో ఏందయ్య గారు
మీకు కూడా బిర్యానీ అంటే బాగానే ఇష్టం అట కదా, మా మరదలు చెప్పింది. కానీ మీరు ఎప్పుడు హోటల్లో తినారట బిర్యానీ, చేను కాడ ఒడ్ల పొంటని తింటారట. అసొంటిది అమ్మగారు నన్ను నడింట్లోకి పిలిచి బిర్యానీ పెట్టింది. ఎంత టేస్ట్ అనిపించిందో తెలుసా మీకు? ఇసొంటి అనుభవాలు మీరు కూడా చూడాలి అయ్యగారు. అమ్మగారిని అట్టికి ఎందుకు ఇంటికి వెళ్ళగొట్టిర్రు? తీసుకొచ్చుకోరి. అమ్మగారు అసలు మెత్తటి బిర్యానీ నేను ఎప్పుడు చూడలేదు. అరే ఏం మాట్లాడుతున్నావురా? అమ్మగారికి అట్లాంటిది కాదు, నోర్మై. అయ్యో అయ్యగారు, మీరు గట్లెందుకు అనుకుంటారు? మీరు ఇంట్లో ఓదార్చుడు బంద్ చేసి బయట పొలం గట్ల పొంట చేన్ల గట్ల పొంట ఓదార్స్తారు కదా. ఇంట్లో నా అసంటి బయట వాళ్ళతో ఓదార్పు కోరుకుంటారు. అర్థమైందా? అయినా కానీ ఇగో అమ్మగారు లేనిది నాకు అస్సలే మనసున పట్టది. కొద్దిగా అర్థం చేసుకొని మళ్ళీ తీసుకురారి. ఎందుకంటే ఈసారి మీరు చేనుకాడ పోయి ఓదార్స్తే నేను ఇంట్లో ఈసారి ఏం భయం లేకుండా తృప్తిగా ఓదారుస్తా. నేను పోయి చేనులో నీళ్ళు కడతా. మరే అంత కోపానికి ఎందుకు వస్తారు అయ్యగారు? నేను అన్నం గురించే మాట్లాడుతానా. వీడు వీని డబ్బులు గిని మాటలు. అను మేడం, కన్నాం సార్. అను మేడం, కన్నాం సార్. పేపర్ల మీద మీ సైన్ కావాలి. అగో ఈ ఉట్టి పేపర్ల మీద సంతకాలు పెట్టడం. ఆయనే నమ్మకం ఉన్న మనిషి, నువ్వు ధైర్యంగా సంతకం పెట్టచ్చు. అయినా అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ సంతకం పెడతా కదా, ఇక్కడ ఎందుకు? సార్ మీరు అక్కడ రాకుండా మొత్తం మేనేజ్ చేసిన, మీరు సంతకం పెట్టండి. అయినా కానీ మీరు ఒక ఫోటో కావాలా సార్? ఓకే. ఓకే సార్, వెళ్దాం. అదేం నేను నువ్వు సంతకం పెట్టలేదు? అది నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ పెడతాను. సరే మేడం, మీరు ఆఫీస్కి వచ్చేలా సంతకం పెట్టండి. ఓకే రైట్. సరే మరి వెళ్ళొస్తా. ఏ అప్పుడు వెళ్తావు ఏంటి? ఎందుకంత తొందర? అప్పుడే ఇంకా టైం ఉంది కదా. రావచ్చు కదా ఒకసారి లోపలికి. ఇంకా టైం ఉంది కదా. లేదు అను, అను, వస్తున్నా. కొన్ని వాటర్ ఇవ్వవా? సరే. ఏంది దూరం దూరం ఉంటాను? ఊరంతా చూసి మనం ఏళ్ళ పరిచయం అనుకోవాలా? మనది 3 సంవత్సరాల ప్రేమ. మనం తిరిగిన ఓయో లేదు, మనం తిరిగిన పార్కు లేదు. నువ్వు అనుకున్నట్టు భూమి నీ పేరు మీదకి వచ్చింది కదా, వాడిని చంపేస్తే పగ తీరుతుంది కదా. వాడిని చంపేద్దాం. అగో మన ఇద్దరం చంపితే నీకు అన్న కళలన్నీ ఏం కావాలి? మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, హ్యాపీగా ఉండాలని నేను ఎన్నెన్నో కలలు కన్నా. ఇప్పుడు మన ఇద్దరం చంపితే అట్లెట్లయితుంది? నేను వాడిని చంపడానికి ఓ బలి పశువును పెట్టిన, వాడు చూసుకుంటారులే. మన చేతులకు మట్టంటకుంటుంటది. సరే అయితే అట్లా బయటకు పోదాంపా. నువ్వైతే పోయిరా. ఇప్పుడు ఆ బలి పశువు వస్తుంది, నేను దానికి బుక్కడంత బువ్వ పెట్టి ఆ పొలం కాడికి తీసుకుని వస్తా. అట్లనే ఆ కన్నం రమేష్ గారిని కూడా ఆ పొలం కాడికి రప్పియాలి. వాని చావు ఇయ్యాల మా బావ చేతులు చూసి మన ఇద్దరం ఆనందించాలి. అగో గట్టెట్ట నీ పగ తీరుద్దే? మీ అక్కడ చంపిన నీ చేతితో నువ్వే చంపుతాండి కదా. వాణ్ణి చంపేది మా బాబాయ్ అయినా కూడా దానికి కారణం నేనే కదా. అట్లా కూడా నా పగ తీరుతుంది కదా. ఆహా, అందుకే నా 2 ఎకరాలు ఆడిపీరం చేయించినావు. అబ్బా నీ తెలివే. వాడు చంపుతాడు కైలాసానికి పోతాడు,
వాడిని చంపి వీడి జైలుకు పోతాడు. అబ్బా ఇది బుర్రే బుర్రే. తర్వాత మనం పెళ్లి చేసుకొని చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అబ్బా ఈ మాటలు అంటే నీకు ఒక ముద్ద ఏ బుద్ధి అవుతుంది. కాకపోతే నేను ఇప్పుడు ఇయ్య తర్వాత ఇస్తా. ఇంకా అత్తలేడేంది? అను ఇలా భూములన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతాయి. ఆ కన్నంగాని చంపచ్చు అని చెప్పినావు కదా, అయినాయా? రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అలా. నా పెద్ద మద్దను చంపిన అన్ని కొండలుగా నరికి చంపాలని ఉన్నాయి. ఇవాళ నన్ను అస్సలే ఆపకు. వాని సావును నా చేతుల్లో రాసి పెట్టింది ఆ దేవుడు. వాడి చావు నేను ఈరోజు నా కళ్ళారా చూడాలి, చూసి ఆనందించాలి. పైన నా అక్క ఆత్మ శాంతించాలి. ఇంతకు వాడు ఏడున్నాడు? వాడిని వాళ్ళ ఇంటికానే చంపుదామా లేకపోతే చేనుకాడ చంపుదామా? వాడిని ఆ చేను కాన్నే చంపుదాం. సరే పా పోదాం. నా ఆస్తి అంతా నీకు రాసించడం కదా, ఈ కాడికి వెళ్ళి ఒకటే పని, నీ అందాన్ని అరగదీయడమేగా. నా మరదలను చంపి ఇంకో మరదలను దొంగ తీసుకొని అనుభవిద్దాం అనుకున్నావు నా కొడక.